వెంకటేష్ హీరోగా నటించిన తాజా మూవీ సంక్రాంతికొస్తున్నాం. సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి నుంచి విపరీతమైన బజ్ నెలకొంది. ఇక జనవరి 14వ తేదీన విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. కలెక్షన్స్ పరంగా కూడా వర్షాన్ని కురిపిస్తుంది. దాంతో ఈ సినిమా సీక్వెల్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ కి ముందు ఈ చిత్రాన్ని కూడా ఒక ఫ్రాంచైజీగా తీస్తామని దర్శకుడు చెప్పాడు. ఇప్పుడు సినిమా సూపర్ హిట్ అవడంతో సంక్రాంతికొస్తున్నాం 2 తీయాలని ఫిక్స్ అయ్యారట. వైడి రాజు అంటే వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్. తాను ఎంతో నిబద్ధతతో పనిచేసిన డిపార్ట్మెంట్ తనకు అన్యాయం చేసిందన్న కోపంతో ఉద్యోగాన్ని వదిలేసి భాగ్యం అంటే ఐశ్వర్య రాజేష్ ను పెళ్లి చేసుకుని ఒక పల్లెటూరులో సెటిల్ అయిపోతాడు. 4 పిల్లల్ని కని కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న అతను తన మాజీ ప్రేయసి అయిన పోలీస్ ఆఫీసర్ మీనాక్షి చౌదరి అలియాస్ మీనాక్షి కోసం ఒక ఆపరేషన్ లో పాల్గొనాల్సి వస్తుంది. కానీ భర్త మీద అనుమానంతో అతన్ని ఒంటరిగా పంపించడానికి భాగ్యం ఒప్పుకోదు. ఆమె కూడా ఆపరేషన్స్ లో భాగం కావాలని కోరుకుంటుంది. ఇంతకీ ఆపరేషన్ ఏంటి? భార్య మాజీ ప్రేయసి మధ్య నలిగిపోతూ రాజు ఈ ఆపరేషన్ ను ఎలా విజయవంతంగా ముగించాడన్నది మిగతా కథ. ఇక పార్ట్ 1లో దర్శకుడు కామెడీతో అలరించాడు. ఒక పేరున్న బిజినెస్ మ్యాన్ ను కిడ్నాప్ చేసి పెద్ద రౌడీ అయిన తన అన్నను విడుదల చేయాలని సీఎం కి ఫోన్ చేసి డిమాండ్ చేస్తాడు మరో రౌడీ. ఆ రౌడీని విడిపించేద్దామని అతనున్న జైలు సూపరింటెండెంట్ ను పిలిపిస్తే అతను చాలా స్ట్రిక్ట్ అని అర్థమై ఏం చేయాలో తెలియక తన తల పట్టుకుంటాడు సీఎం. ఈ స్థితిలో ఎప్పుడో 7 ముందు పోలీసు ఉద్యోగం మానేసిన హీరోను వెతికి మరి పట్టుకుని ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను అప్పగిస్తాడు ముఖ్యమంత్రి. అయితే అనిల్ రావుపూడి సినిమాలంటే లాజిక్ అంటే మ్యాజిక్ ఎక్కువ ఉంటుంది. పండగకు విందు భోజనం లాంటి సినిమా చూడాలని భావించే వాళ్లకు సంక్రాంతికి వస్తున్నాం పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి తమ పాత్రల్లో అదరగొట్టేశారు. ఒకరిని మించి మరొకరు నటించి ప్రేక్షకులను మెప్పించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై అంచనాలు పెరగడానికి సినిమా అంచనాలను అందుకోవడానికి కారణం మ్యూజిక్ అని చెప్పొచ్చు. గోదారి గట్టు మీను పాటలకు టైమింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది. అందుకే పార్ట్ 1 సూపర్ హిట్ అయింది. ఇప్పుడు పార్ట్ 2లో మరింత వినోదం ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ పనులను అనిల్ రావుపూడి స్టార్ట్ చేస్తాడని సమాచారం. ఈ సినిమా లాంగ్ రన్ లో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశాలున్నాయి. మరి పార్ట్ 2 వెంకటేష్ కి మరో హిట్ పడినట్టే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటండి.